ఇదిగోండి ఎవరో బేవారపల్లి 2 చేపలు ఇచ్చారండి. ఒక చేప ఇచ్చారండి, దానికి మసాలా తీసామండి. మా స్టైల్లో వండుతున్నాము. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క అండి. ఇదేంటి ఇలాచీ అండి, ఉల్లిపాయ అండి, గసగసాలు. ఇవ్వండి మనం ఎన్నైనా వేసుకోవచ్చు, గసగసాలు టేస్ట్ ఉంటాయండి. ఇవ్వండి గసగసాలండి, వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. మా స్టైల్లో అయితే మరి మిరియాలు అవి వేసుకోమండి. కొంతమంది మిరియాలు అవి వేసి చేసుకుంటున్నారు. చేపల పులుసు అంటే మీకు తెలుసు కదండి ఎంత టేస్ట్గా ఉంటుందో అండి. రాజుల దగ్గరలోని ఆ స్టైల్లో చేసుకుంటున్నామండి. పసుపు, కారం, ఉప్పు, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం అల్లం పేస్ట్ తక్కువ వేయాలండి, చేపల్లోకి ఇరిపోతాయండి. గమ్ముని మనం మిక్సీ పెట్టుకున్నది మసాలా అండి. చూపించు. ఎల్లుల్లిపాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకండి. పచ్చిమిరపకాయలు ఇందులో తింటే ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుందండి. ఇదిగో అండి ఆ మెంతులు అయితే కంపల్సరీ, ఏదైనా పులుసు కూర అంటే మెంతులు ఉండవలసిందే అండి. ఇదిగోండి నూనె తక్కువ వేసుకున్నామండి. ఆయిల్ మా ఊళ్ళో వద్దంటున్నాడు, తింటలేదండి, అడిగి తినొద్దన్నారండి. ఇదిగోండి ముక్కలుగా బాగా పట్టించి ఉంచామండి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఇప్పుడు ఇందులో వేసుకున్నాము. ఇవాళ తలలే వండుకుంటున్నాము ఓన్లీ అండి. ఎక్కువ తలలు వండేస్తున్నామండి. 3 తలలు వండుతుంది. అదిగోండి చింతపండు పులుసు వేసుకుంటున్నామండి. ఇదిగోండి బెండకాయలు కూడా వేసుకుంటున్నామండి, బాగుంటాయని. గరిటెట్టి కదపకూడదండి, ఏదైనా సరే ఇలాగ స్లోగా తిప్పటమేనండి. బాగా మరగనిద్దామండి. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఘాటు కావాలన్నోళ్ళు ఉడికిపోయిన తర్వాత దింపొచ్చి ముందు 2 లవంగాలు కొట్టేసుకుంటే అండి, అంటే తినే విధానాన్ని బట్టి అండి. మేము మాకు డైటింగ్లో ఉన్నాం కాబట్టి తక్కువ వేసుకున్నామండి. మీరు కూడా ఈ విధంగా చేసుకుని ఎలా ఉందో చూడండి. ఓ సబ్స్క్రైబర్ కొట్టండి. సబ్స్క్రైబర్ వరకు వచ్చిందో చూద్దామని చెప్పకుండా ఇది ఎక్కువ వచ్చిందండి, దగ్గర పడిందండి. ఎంత దగ్గర అయితే పులుసు అంత టేస్ట్ ఉంటుందండి. ఇదిగో సాలదంటి లవంగాలు ఇంకో 2 సెదకు కొట్టేస్తున్నానండి. కావాలంటే మీరైనా పైన చేసుకోవచ్చండి, అందరూ తినరు కదండి అవి వేడి. ఇవ్వండి ఇందులో పచ్చిమిరపకాయలు తింటే చాలా బాగుంటాయండి. బెండకాయ మొక్క కూటండి, చూసుకి అంటే రసం తీసుకుని ఏంటో అంటారు తెలుగులో అండి, అలా తినండి, చాలా బాగుంటుందండి. అదిగోండి చూసారా అండి, చేపల పులుసు అయిపోయింది. ఇందులో పచ్చిమిరపకాయలు తింటాను చాలా బాగుంటాయండి. బెండకాయ ముక్కలని రాత్రి వండుకుని పొద్దున్న తింటే ఇంకా బాగుంటుందండి. మేము ఇప్పుడు పొద్దున్నే ఉండేవండి, మధ్యాహ్నం తింటామండి. ఆ పచ్చిమిరపకాయలు తినే కొలది తినాలనిపిస్తాయి పులుసులో.